కొట్టండి, అందరు లేవండి. థ్యాంక్ యూ. 7వ మాటగా మనం 6 మాటలు విన్నాం. ఆ మాటలన్నీ కూడా ప్రతి సంవత్సరము మరి చిన్నప్పటి నుండి కూడా మనం వింటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా నూతనంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ రోజున మనము ఈ 7వ మాట మనము పలుకుతున్నప్పుడు యేసు ప్రభు ఈ మాటలు ఎప్పుడు పలికాడు మనందరికి తెలిసిందే. తన ప్రాణాన్ని మరి తండ్రికి అప్పగించక ముందు చెప్పినటువంటి మాటలు. చాలాసార్లు మరి ఎవరైనా చనిపోతున్నప్పుడు వారు చివరి మాటలు ఏం చెప్పారండి? చివరి మాటలు అవి నెరవేర్చాలండి, తప్పకుండా వాళ్ళ ఆత్మకు శాంతి కావాలి అని చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇన్ని సంవత్సరాలు మనం ఈ 7 మాటలు వింటున్నాం, కానీ ఆ మాటలు మనం నెరవేర్చామా? యేసు ప్రభు కోరుకుంటున్నట్లు ఈ 7 మాటలు మనము నెరవేర్చాలి. ఆ యొక్క శిలువ కార్యాన్ని మనం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మనం అంగీకరించాలి. మనం ఒకవేళ మనం గమనించినట్లయితే ఈ యొక్క శుక్రవారాన్ని సంవత్సరంలో మరి మంచి శుక్రవారము అంటారు, గుడ్ ఫ్రైడే. ఎవరికి మంచి రోజు అండి ఇది? ఎవరికి మంచి రోజు? రక్షించబడిన వాళ్ళందరికీ కూడా మంచి శుక్రవారం. ఎందుకంటే యేసు ప్రభు వారి కొరకే మరణించాడు, మన కొరకే మరణించాడు, నాకు బదులుగా మరణించారు. కాబట్టి నన్ను రక్షించారు, నన్ను నిత్య జీవానికి నడిపించారు, లేదా నేను నరకంలోనికి పడకుండా నన్ను కాపాడాడు. అందుకని రక్షించబడినటువంటి వారందరికీ కూడా ఇది మంచి శుక్రవారం. రక్షించబడకుండా ఇంకా ఉన్నట్లయితే వారికి ఇది మంచి శుక్రవారం కాదు. ఎందుకంటే వాళ్ళకి మంచి శుక్రవారం రావాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, ఎప్పుడైతే శిలువ మరణాన్ని యాక్సెప్ట్ చేసి స్వీకరించి యేసు ప్రభువులో మరి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో అప్పుడు వారికి ఇది మంచి శుక్రవారం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ వారం రోజుల్లో, పరిశుద్ధ వారంలో యేసు ప్రభు యొక్క ఈ శిలువ మరణము అర్థం కానటువంటి కొందరు షాపింగ్ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట అండి? షాపింగ్ చేస్తుంటే మరి అక్కడ కొందరు న్యూస్ వాళ్ళు వచ్చి, మీరేమైనా చెప్తారా రేపు మంచి శుక్రవారం గురించి అని వాళ్ళని అడిగినప్పుడు, మంచి శుక్రవారం అని మేము క్యాలెండర్లో చూస్తున్నాం, కానీ అది ఎందుకు మంచి శుక్రవారమో మాకు తెలియదు అని చెప్పినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారంట. ఈ మంచి శుక్రవారము కొందరు చెప్పిన మాట ఏంటంటే, ఇది ఒక పండుగ అండి మాకు అన్నారంట. ఇది పండుగ? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఇది నీ కొరకు చనిపోయినటువంటి యేసు ప్రభు యొక్క మరణ దినము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణ దినము ఒక పండుగ కాదు. మన ఇంట్లో మరణ దినం అయితే పండుగ చేసుకుంటామా? ఆ మరణ దినం అయితే మన ఇంట్లో మరి విందు చేసుకుంటామా? కానీ రక్షించబడినటువంటి వారైతే సంతోషిస్తారు. విందు కంటే కూడా ఆత్మలో సంతోషం, విశ్వాసంలో మరి సంతోషం, సహవాసంలో సంతోషం కలిగి ఉంటాం. కనుక అది మనకి మంచి శుక్రవారం. కనుక ఈ మాట 7వ మాట 4 సువార్తల్లో కూడా చెప్పబడింది. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంటే రక్తములో ప్రాణం ఉంటుంది కనుక తన ప్రాణము విడవటానికి తనలో ఉన్నటువంటి ఆ రక్తాన్ని అంతా కూడా చిందించేశాడు. ఇంకా యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తమే లేదు, ఇంకా అంతగా ఆ యొక్క రక్తము కార్చబడింది. కనుక ఆ రక్తములో ప్రాణం ఉంది కనుక తన ప్రాణాన్ని ఆయన విడిచాడు. 2వ సువార్తలో మనం చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. కనుక గొప్ప కేక అని వ్రాయబడింది. నేను మళ్ళా చెప్తాను ఆ కేక గురించి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 48వ వచనంలో మరి మనం చదువుకుంటున్న వాక్య భాగం, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను
అప్పగించుకొనుచున్నాను. నేను తన ప్రాణాన్ని ఎవరికి అప్పగించుకుంటున్నాడండి? దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి అప్పచెప్పుతున్నాడు. మనలో మనుషుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధి పెట్టెను లోపల పెట్టేటప్పుడు మరి సేవకులు ఏం చెప్తారండి? నీవు మట్టివి గనుక నేను మట్టికి అప్పగిస్తున్నానంటాడు. మనం ఎక్కడి నుండి తీయబడ్డాము? మట్టిలో నుండి తీయబడ్డాం కాబట్టి మట్టికి మనం అప్పగించబడుతున్నాం. తండ్రి అయిన దేవుడు పంపాడు గనుక యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి ప్రియ కుమారుడు గనుక ఆయన పంపినటువంటి ఆ యొక్క ప్రణాళిక, ఆ ఉద్దేశము, ఆ యొక్క చిత్తాన్ని యేసు ప్రభు నెరవేర్చాడు. అందుకని వచ్చాడు కనుక ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఆయన మంటి నుండి తీయబడలేదండి, మనలాగా ఆయన మంటి నుండి తీయబడలేదు కనుక తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకుంటున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రికి తన ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. కనుక ఎందుకని ఈ యొక్క ఆత్మను తండ్రికి అప్పచెప్పుకోవాలి? కనుక తండ్రి ఇచ్చినటువంటి ఆత్మ మనందరి యొక్క మరి శరీరంలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కనుక శరీరం ఏమో శిథిలమైపోతుంది, ప్రాణమేమో మన యొక్క శరీరాన్ని విడిచిపోయినప్పుడు మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. కానీ ఆత్మ మాత్రము తాను దయచేయి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ మధ్యలో జరిగింది ఏంటంటే, సృష్టి ఆరంభంలో నుండి కూడా జరిగింది ఏంటంటే, మన ఆత్మను దేవుని దగ్గరికి చేరకుండా అడ్డుకునేటువంటి ఒక శక్తి ఆ ఏదెను వనంలోనికి ప్రవేశించింది. సాతాను, అపవాది అని వాడికి పేరు. కనుక వాడేం చేశాడంటే దేవునికి దూరంగా మనల్ని తీసుకొని వెళ్ళి మన ఆత్మలు దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి చెందకుండా మరి వాడు ఆపు చేస్తున్నాడు. కనుక మన ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే తన ఆత్మను, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. తనతో పాటు మనం కూడా తండ్రి యొక్క సహవాసంలో పరలోకంలో ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కనుక ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ యొక్క 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించటము, మరి ఆత్మలను రక్షించటము, అనేకులను స్వస్థపరచటము, అనేకులను తన వైపు త్రిప్పుకోవటము, మరి ఈ విధంగా తనకి ఇవ్వబడినటువంటి ఆ పనిని ముగించాడు. నశించిపోతున్నటువంటి దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. అపవాది చేత పీడింపబడుతూ మరి అపవాది స్వాధీనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించడానికి తన ప్రాణాన్ని క్రయధనముగా మన కొరకు అర్పించాడు. కనుక యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. కనుక ఇక్కడ చూసినటువంటి మాట, మరి కేక అనేటువంటి మాట మరి 4 సువార్తల్లో కూడా మనం చదువుతున్నాం. కనుక ఆ రోజుల్లో మరి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ లేదు, మైకులు లేవు, సౌండ్ బాక్సులు లేవు. కనుక అక్కడ కేక వేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఆ కొండ చుట్టూ నిలబడి ఈ యొక్క దృశ్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వినబడినట్లుగా ఆ యొక్క కేక ఉంది. అంత గొప్ప శబ్దంతో ఆయన కేక వేశాడు. మనం ఒకవేళ నేను చాలా గట్టిగా మాట్లాడినా ఈ యొక్క మరి మందిరం వెలుపల దాకా వినపడుతుందేమో, కానీ ఆ రోడ్డు దాకా వినపడదు. ఇది మైక్ ఉంది కాబట్టి వినపడుతుంది, కానీ నా స్వరము ఎక్కువ దూరం వినపడదు. కానీ ఆ రోజు నా కేక వేసింది ఆ గొల్గొత్తా కొండ అంతా, ఆ కల్వరి కొండ అంతా, ఆ యొక్క కపాలమైనటువంటి స్థలం అంతా కూడా దద్దరిల్లింది. అంటే భూమి వణికిపోయిందన్నమాట ఆ కేకకి. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకున్నప్పుడు ఆ విధంగా జరిగింది. ఆయన పాపులను రక్షించుటకే ఈ లోకానికి వచ్చనని ఆయన చెప్తూ వచ్చాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు. కనుక రక్తం చిందిస్తేనే
మరి పాప క్షమాపణ కలుగుతుంది. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క బలిని, ఆ యొక్క మరి సమర్పణను వాళ్ళు పాపం చేస్తున్నారు, మళ్ళీ వచ్చి బలులు అర్పిస్తున్నారు. అది లేకుండా ఒక్కసారే బలి పశువుగా తను తాను అర్పించుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. పాప బంధకాల్లో, పాప నియమంలో మనం నశించిపోతున్నప్పుడు, మరి ఈ లోకంలో అనేకమైనటువంటి మరి ఆకర్షణకు లోనైపోయి మనం బంధింపబడినప్పుడు మన కొరకు విడుదల అనుగ్రహించడానికి తను తాను అప్పగించుకున్నాడు. కనుక మనలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, పాప నియమం ఒకటి ఉంది. త్వరలో మనం పాపంలో పడిపోతాము. కళ్ళతో, మాటతో, హృదయంతో మనం చేసేటువంటి ఆ కార్యాలతో మనం అనేక సార్లు పడిపోతూ ఉంటాం. కనుక ఆ యొక్క శోధన నుండి దేవుడు మనల్ని తప్పించడానికి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి మన కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి, బలి పశువుగా అర్పించబడటానికి ఆయనను అప్పగించాడు. కనుక ఈ లోకంలో బలులు అర్పించడానికి ఒక బలిపీఠం కావాలి, ఒక పశువు కావాలి, ఒక జంతువు కావాలి, ఒక పౌరం కావాలి, ఒక గొర్రె కావాలి. కానీ అది లేకుండానే, బలి యొక్క ఆ పీఠము లేకుండానే ఆ సిలువ ఒక బలిపీఠంగా తను చేసుకొని భూమికి ఆకాశానికి మధ్య ఆయన బలిపీఠము, ఆ సిలువ బలిపీఠం మీద తను తాను అప్పగించుకున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి బలి ఆయన ఆ సిలువలో నెరవేర్చాడు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి అన్నీ కూడా ఆ ఒక్క మరణం ద్వారా ఆయన అర్పించాడు. కనుక తను తాను అర్పించుకున్నాడు. కనుక దేవుని యొక్క, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. మనం గమనించినట్లయితే 7 మాటల్లో కూడా మొదటి మాట తండ్రిని సంబోధిస్తూ ఉన్నాడు. 4వ మాటకు వచ్చినప్పుడు ఆ తండ్రిని దేవా అని సంబోధిస్తున్నాడు. 7వ మాటకు వచ్చేటప్పటికి మళ్ళీ నా తండ్రి, నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. కనుక తండ్రితో ఆయన సహవాసము మరి ఎంతో బలంగా ఉంది. ప్రతిసారి కూడా తండ్రి మీద ఆధారపడటానికి, తండ్రి యొక్క చిత్తం తెలుసుకోవడానికి పదే పదే తండ్రి యొక్క సన్నిధానానికి వెళ్ళటానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. అందుకని అంత గొప్ప కేక వేసి, అంటే ఆయన గొల్గొత్తా కొండ మీద అర్చినటువంటి కేక పరలోకం దాకా వినబడి ఉంటుంది. ఆకాశం మీదకి దూసుకొని పోయి ఆ యొక్క తండ్రి యొక్క చెవుల్లోనికి అది వినబడింది. అంత పెద్ద కేక యేసు ప్రభు వేశాడు. అంటే యేసు ప్రభు ఈ కార్యాన్ని చేస్తున్నప్పుడు మరి తండ్రి అయినటువంటి దేవుడు చూడలేదా అని మనం ఒక ప్రశ్నించుకుంటే చూస్తూ ఉన్నాడు. కానీ తండ్రి తన కుమారుడు తనని పిలవాలని ఎంత ఆశపడి ఎదురు చూశాడో ఆ కేక కొరకు ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను సమాప్తం చేశాను, నువ్వు చెప్పినటువంటి పనిని నేను నెరవేర్చాను, కనుక నీవు అప్పగించినటువంటి పనిని ఈ లోకంలో నెరవేర్చాను, కనుక సంపూర్ణంగా నెరవేర్చాను, కనుక నేను ఆ యొక్క పనిని, ఆ యొక్క రిపోర్ట్, ఆ యొక్క కన్క్లూషన్, ఆ యొక్క ఫైనల్ డిసిషన్ ఆయనకు అర్పిస్తూ ఉన్నాడనమాట. కనుక ఎప్పుడైనా ఏదైనా ఉద్యోగం మనం చేసినప్పుడు, ఆ ఉద్యోగంలో నుండి విరమించుకున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నాకు ఈ రోజు నుంచి ఈ ఉద్యోగంలో చేయడానికి ఇష్టం లేదు అంటే ఊరుకోరండి. దానికి మనం ఒక పత్రం చెల్లించాలి, రిజిగ్నేషన్ లెటర్ అని ఇవ్వాలి, అప్పుడు అది యాక్సెప్ట్ చేయదు. కనుక యేసు ప్రభు ఏ యొక్క పని కొరకు ఈ లోకంలో మరి పంపబడ్డాడో ఆ పనిని ముగించాడు. కనుక ఈ లోకంలో తనకు రిటైర్మెంట్ వచ్చింది, కనుక అక్కడ రిపోర్ట్ చేస్తున్నాడు అన్నమాట. నా పనిని నేను ముగించాను, కనుక నా కొరకు ఏం సిద్ధపరిచాడు తండ్రి? తన తండ్రి కుడిపార్శ్వన కూర్చునేటువంటి ఆధిక్యతను, ఆ మహిమను దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ యెరూషలేములో ఎంతమంది ఉన్నారో లెక్కలేని లక్షల మంది ఉన్నారు. గలిలయులు ఉన్నారు, యెరూషలేములో ఉన్నటువంటి వారు ఉన్నారు, చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి గ్రామాల నుండి వచ్చి ఆ పస్కాను ఆచరించడానికి వచ్చినటువంటి అనేక మంది మరి అన్యులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. అందరికీ వినబడింది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఆ సువార్త అందించబడింది.
ఆ సిలువలో యేసు ప్రభువుని చూడగలిగారు. యేసు ప్రభు యొక్క కేకను వారు వినగలిగారు. ఈ రోజున నీవు ఎన్ని సంవత్సరాల నుండి ఈ కేకలు వింటున్నావు? ఆ కేకకు నీవేమైనా స్పందించావా? ప్రభా నేనున్నాను. కనుక సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క రాత్రిపూట స్వరం వినబడ్డప్పుడు సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు ప్రవక్త ఆయనను పిలిచాడేమని ఆ ప్రవక్తని అడిగినప్పుడు ఆ ప్రవక్త పిలవలేదు. చివరికి ప్రవక్త చెప్తాడు దేవుడు పిలుస్తున్నాడేమో అని. కనుక నీవేమని చెప్పాలి? నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈరోజు నా బిగ్గరగా వేసినటువంటి గొప్ప శబ్దంతో పలికినటువంటి ఆ కేకను ఈ రోజున నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీవు చేసిన కార్యాన్ని నేను చూస్తున్నాను, ఇది నా కొరకే నువ్వు చేశావని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పగలిగినటువంటి వారు ఈ యొక్క సంఘంలో ఉండాలి. కనుక ఈ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక ఇది ప్రజలు మాత్రమే, మనుషులు మాత్రమే కాదు వినటం, ఇంకొకరు కూడా వింటున్నారండి. ఎవరో తెలుసా? సాతాను కూడా వింటున్నాడు. వాడికి గడగడ వణికిపోయాడు అన్నమాట. యేసు ప్రభు చనిపోయాడు, తల్లికి అప్పగించుకుంటున్నాడు. ఇంకా ఆ తర్వాత ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. ఆ సాతాను ఏమనుకుంటున్నాడంటే ఇంకా యేసు ప్రభు చనిపోయాడు, ఇంకా నాదే ఈ రాజ్యం, ఇంకా నేనేమైనా చేయొచ్చు ఈ ప్రజలను అనుకుంటున్నాడు. కానీ 3వ రోజు లేస్తాడని మాత్రం వాడికి తెలియదు. కనుక ఆ విధంగా శత్రువు అయినటువంటి సాతాను కూడా ఆ గొప్ప కేకను వేసినప్పుడు విన్నాడు. కనుక ఈ కేక ఎటువంటి కేక అని మనం ఒకసారి గమనించినట్లయితే అది విజయవంతమైనటువంటి కేక. తను ఏదైతే సాధించాడో ఈ లోకంలో, దేని కొరకైతే పంపబడ్డాడో అది నెరవేర్చబడింది అని చెప్పడానికి విజయోత్సవంతో ఆయన పలుకుతున్నటువంటి ఈ కేక అందరూ వినాలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఈ కేకలు వింటున్నాం, ఈ 7 మాటలు వింటున్నాం. నీ స్పందన ఏమైంటుంది? ఆ కేకకు నీవే ఎంతవరకు స్పందించావు? ఎప్పుడు స్పందించావు? ఇంకా స్పందిస్తావా లేదా? ఫ్యూచర్లో భవిష్యత్తులో స్పందిస్తావా ఏమో మాకు తెలియదు. ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది క్షమాపణ పొందుకున్నారో, ఎంతమంది వారి పాపాలను ఒప్పుకున్నారో మాకు తెలియదు. నీ హృదయానికి దేవునికి మాత్రమే తెలుసు. రక్షించబడినటువంటి వారందరి కొరకు ఇది మంచి శుక్రవారం. కనుక తండ్రి అనేటువంటి చెప్పినటువంటి మాట మరి బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా సువార్త, యోహాను సువార్తలో చెప్పినటువంటి మాటలు తండ్రి అని సంబోధించింది మనం చూసినట్లయితే మరి ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో 17 సార్లు చెప్తాడండి. 5వ అధ్యాయంలో 6, 7 ఆ యొక్క కొండ మీద ప్రసంగం అంతా ఉంటుంది. దాంట్లో ఎన్నిసార్లు చెప్తాడండి? 17 టైమ్స్ తండ్రిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత చూసినట్లయితే యేసుప్రభు అప్పగించక ముందు యోహాను సువార్త 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం, నీ హృదయములను కలవరపడనీయొద్దు, నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను అని చెప్పినటువంటి మాటలు ఆ 14వ వచనం నుండి 17వ వచనం చివరి వచనం వరకు ఎన్నిసార్లు చెప్పి ఉంటారు అనుకుంటారు? 45 టైమ్స్. ఎన్నిసార్లు అండి? 16వ అధ్యాయం చివరి వచనం వరకు 45 టైమ్స్ చెప్తాడు, తండ్రిని సంబోధిస్తున్నాడు. 17వ అధ్యాయంలో ఒక్క అధ్యాయంలోనే 6 సార్లు దేవుణ్ణి, తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంబోధిస్తూ తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తండ్రితో ఎంత సన్నిహితమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు, తండ్రికి ఎంత విధేయత కలిగి ఉన్నాడు. ఎప్పుడు జరిగేటువంటి సంగతులు తండ్రికి చెప్తున్నాడు. తండ్రి కుమారుడు ఈ లోకంలో ఏం చేయాలనో చెప్తూ వచ్చారు. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు మరి పిల్లలకు ఎన్నిసార్లు చెప్తారండి? చిన్నగా ఉన్నప్పుడు చెప్తారు. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఏమంటున్నారు? పిల్లవాళ్ళు పెద్దగా అయిపోయారండి, నేను చెప్తే వింటారా అని అంటున్నారు. పిల్లలు ఏమనుకుంటున్నారు? డాడీ నువ్వు చెప్పొద్దు డాడీ, మాకు అన్నీ తెలుసు డాడీ, నువ్వు చెప్పేంత ఏజ్ మాకు లేదు, ఇప్పుడు మేము ఎదిగిపోయాం, మేము బాగా మీకంటే ఎక్కువ చదివాం, మీరు చెప్పే అవసరమే లేదు అని కొందరు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు
ద లైఫ్ టైం, తన జీవితకాలం అంతా కూడా తండ్రికి లోబడి ఉన్నాడు. తండ్రి మాట విన్నాడు. తండ్రికి ఏది ఇష్టమో అదే చేశాడు. అందుకని ఆయన ప్రియ కుమారుడుగా పిలువబడ్డాడు. ఈయన యందు మీరు ఆనందించండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడే మీరు. ఈ 7 మాటల్లో మనం వింటూనే ఉన్నాం. ఎంతవరకు మనము వాటిని లోబడి మనల్ని మనం సరి చేసుకుంటున్నాం. ఒకసారి ఈ 7 మాటలు మనం గమనించినట్లయితే 3 మాటలు మనుషుల కొరకు మాట్లాడినాయి. మొదటి 3 మాటలు, చివరి 3 మాటలు మనం దేవునితో మాట్లాడిన, తండ్రితో మాట్లాడినాయి. ఆ తర్వాత చివరి మాట తను ఒప్పుకోలు, తను చేసినటువంటి పనిని ఆయన ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు అనమాట, ఒక కన్క్లూషన్ ఇస్తున్నాడు అనమాట, ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు. అంతా నేను అప్పగించాను, నా ప్రాణాన్ని కూడా నీకు అప్పగించేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ సత్యాన్ని మనం గమనించుకోవాలి. మనం చూసినట్లయితే మన మరణానికి మనల్ని మోసుకొని పోతారు. మనం మరణించిన తర్వాత ఆ యొక్క కాఫిన్ బాక్స్లో మనల్ని పెట్టి సమాధి తోటకు మనల్ని మోసుకొని వెళ్తారు. కానీ యేసు ప్రభుకు ఆ విధంగా జరగలేదండి. యేసు ప్రభు తన సిలువను ఎత్తుకొని తన మరణానికి తనే నడిచిపోయాడు. ఎవరు ఆయనను మోయలేదు. ఆయన సజీవుడిగా ఉండి తన మరణానికి నడిచి ఆ మరణాన్ని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే మరణం అంటే ఆయనకు భయము లేదు. ఆయన మరణాన్ని జయించాడు. పాపం వల్ల వచ్చేటువంటి మరణం ఆయనకు చెందదు. ఆ వచనము మనకు చెందుతుంది కానీ ఆయనకు చెందదు. కానీ మనకు చెందినటువంటి ఆ మాట కూడా మనలో నుండి అది జరగకుండా ఆయన మనల్ని కాపాడాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణాన్ని కొట్టివేయడానికి దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. ఏ మరణం అండి? మనుషులకు కలిగేటువంటి 3 మరణాలు ఉంటాయి. 3 మరణాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ డెత్, అంటే మన శరీరము ఈ లోకాన్ని విడిచిపెట్టడం అన్నమాట. అంటే శరీరము క్షీణించిపోతుంది, మనము మంటిపాలవుతాం. రెండవది ఉన్నది స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైనటువంటి మరణం. మనం జీవించే ఉండొచ్చు కానీ యేసు ప్రభువుని కలిగి లేము, యేసు ప్రభువుని అంగీకరించలేదు, మన పాపాలను ఒప్పుకోలేదు, మన నిత్య జీవానికి వారసులం కాలేదు. అందుకని ఆ మాట నెరవేరుతుంది. పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణం ఏంటంటే ఆత్మీయ మరణము. నీవు 2వ మరణానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. 2వ మరణం అనగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఆ పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్నితో మండుచున్నటువంటి గుండములో పడద్రోయబడదు. ఇది 2వ మరణం. కనుక నువ్వు జీవించే ఉండొచ్చు కానీ నువ్వు 2వ మరణానికి నువ్వు నడుస్తూ ఉన్నావు. అది తప్పించడానికి యేసు ప్రభు తాను ఆ మరణానికి అప్పగించుకున్నాడు. భయంకరమైనటువంటి మరణం అండి. ఆ యేసు ప్రభు పొందినటువంటి మరణము ఈ లోకంలో ఎవ్వరూ పొందలేదు. అటువంటి భయంకరమైనటువంటి మరణం ఎండలో మధ్యాకాశానికి భూమికి ఆ యొక్క మరణాన్ని పొందుకున్నాడు. ఎండలో ఆ విధంగా ఆయన సఫర్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. గాయాలు ఆ రక్తం కారుతూ ఉంటే ఎండ ఆ యొక్క వేడి తగిలినప్పుడు ఎంత మంట మండుతుందండి. మనం కొంచెం సేపు ఎండలో ఉండలేము. కొంచెం సేపు ఇప్పుడు కరెంట్ ఆఫ్ అయిపోతే ఉండలేకపోతున్నాం మనం. కానీ ఆయన ఎట్లా అనుభవించిండొచ్చు? ఆ కొండ మీద అంత ఎండలో ఆ మరణాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను విమోచించడానికి. 3వ మరణం ఉందండి. 3వ మరణం అంటే తీర్పు అయిన తర్వాత ఒకవేళ మనం ఇంకా రక్షణ పొందుకోకుండా ఉంటే నిత్యమైనటువంటి ఆ నరకములోనికి పోతాం. అది కూడా నిత్యత్వమే. పరలోకం ఏ విధంగా నిత్యత్వంలో సంతోషము దేవుని సన్నిధి ఉంటుందో నరకము కూడా నిత్యత్వమే. ఎప్పటికక్కడే ఉంటాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, దాహానికి ఒక చుక్క మంచినీళ్ళు దొరకవు, నీడ ఉండదు.
నువ్వు ఆ అగ్నిని చల్లార్చుకోవడానికి ఏ ఫ్యాన్లు ఏ ఏసీలు పనికిరావు, అక్కడ ఉండవు. కనుక అటువంటి పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన మరణించాడు. కనుక ఆ కేక ఆయన వేసినప్పుడు మరి నువ్వు రక్షించబడి ఉంటే తప్పకుండా ఆ కేక తండ్రి అయినటువంటి దేవుడు విని సంతోషిస్తాడు. ఒక్క పాపి ఈ యొక్క భూలోకములు రక్షించబడితే పరలోకమంతా సంతోషిస్తుంది. నిన్నటి దినాన్ని 5 బాప్తిజం తీసుకున్నప్పుడు సంఘమంతా సంతోషించింది. అంతకంటే ఎక్కువగా నిజమైనటువంటి రక్షణ పొందుకొని ఇంకా పాపము లేకుండా మరి ఎప్పటికప్పుడు పాపాలు కడుక్కుంటూ మరి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారి విషయం పరలోకంగా ఇంకా ఎంత సంతోషం కలుగుతుందో మనము ఊహించుకోవచ్చు. కనుక యేసు ప్రభు నిజముగా చనిపోయాను అంటే ట్రూలీ డైడ్. ఎవరో చెప్పినట్లుగా మత్తయి రాసిన సువార్తలో చెప్తా ఏమని, మరి ఆ యొక్క ప్రధాన యాజకులు వచ్చి కొందరిని మరి పురికొల్పి మీరు యేసు ప్రభు చనిపోలేదు, ఆయన స్థానంలో ఎవరో వేరొక శిష్యుడు చనిపోయాడు అని ఒక గొప్ప రూమర్, ఒక వదంతి మరి వాళ్ళు రేపారు. అది కూడా సరిపోలేదు. ఇస్కరియోతు యూదానే యేసు ప్రభు స్థానంలో మరణించాడు కానీ యేసు ప్రభు చనిపోలేదు అని చెప్పారు. ఇవన్నీ రూమర్స్, ఇవన్నీ వదంతులు మాత్రమే. కానీ ఎవ్వరు కూడా ఈ రోజు వరకు కూడా ఎన్ని వదంతులు తీసుకొని వచ్చినా, బైబిల్ ట్రూ కాదని చెప్పినా కూడా, బైబిల్లో ఉన్నవన్నీ కూడా మనం నమ్మలేము అని చెప్పినా కూడా, బైబిల్ ఈజ్ ద ట్రూత్. దేవుడు ట్రూత్, ఆయన సత్యమైనటువంటి దేవుడు. ఆ సత్యమైన దేవుడు ఈ రోజున నీకు కావాలా? ఆయన నిజముగా చనిపోయాడు, ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడు. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసివేసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఎవరో యూదులు చంపారని, యూదా ఇస్కరియోతు అప్పచెప్పాడని కాదు, దేవుని చిత్తములో ఇవన్నీ జరిగింది. వారిని వాడుకున్నాడంతే. ఈ మరణం కొరకు వారిని వాడుకున్నాడు. ఆయన విల్లింగ్గా చనిపోయాడు, ఇష్టపూర్వకంగా చనిపోయాడు, ప్రేమతో చేయాలనుకున్నాడు ఈ కార్యాన్ని. అంతేకాకుండా ఆయన చాలా కాన్ఫిడెంట్గా మరి ఆయన ఆ మరణానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే నేను మరణిస్తే కానీ వీళ్ళకు పాప క్షమాపణ కలగదు, నేను మరణిస్తే కానీ ఆ యొక్క శాపం నుండి వీళ్ళని నేను తొలగించలేను, నేను మరణిస్తే కానీ నేను ఈ యొక్క సాతాన్ని ఓడించలేను, నేను మరణిస్తే కానీ మరణాన్ని నేను జయించగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్తో యేసు ప్రభు మరణించాడు. కనుక హీ వాజ్ ఒబీడియంట్ టు ద ఫాదర్. ఆయన తండ్రికి విధేయుడైనాడు. తండ్రి ఏది చెబితే తూచా తప్పకుండా నెరవేర్చాడు. వెంటనే దాన్ని ఒప్పుకున్నాడు. ప్రభా తండ్రి, నేను నీ మాట నెరవేర్చాను, నీ మాట నెరవేర్చడానికే కదా నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు. ఆ కేక దేన్ని డిక్లేర్ చేస్తుందంటే, తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి దాన్ని నేను సంపూర్తి చేసి నిన్ను మహిమపరుస్తున్నాను. కనుక యేసు ప్రభు యొక్క మరణం ద్వారా ఎవరు మహిమపరచబడుతున్నారండి? తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడుతున్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నా మహిమను నా కుమారునికి ఇస్తానంటున్నాడు. ఎందుకంటే నా మాట విన్నాడు, నాకు విధేయత చూపాడు కనుక తండ్రికి ఉన్నటువంటి మహిమ కుమారునికి ఇవ్వాలనుకుంటున్నాడు. అంతగా తండ్రి కూడా కుమారుని ప్రేమిస్తూ వస్తున్నాడు. కనుక యేసు ప్రభు మరి ఆ శిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తాన్ని ఈ రోజున నీవు మరి దాన్ని అంగీకరిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? ఆ మరణాన్ని అంగీకరిస్తున్నావా? నా కొరకే అనుకుంటున్నావా, లేదా పాపల కొరకు అనుకుంటున్నావా? నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధిని అని నేను అనుకుంటే అది నాకు వర్తించదు. కనుక ఆ శిలువ మరణము రేపటి దినాన నేను నరకంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శిలువ నన్ను చూసి నవ్వుతుంది. నీ కొరకు చేస్తే నువ్వు అంగీకరించలే కాబట్టి ఇక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పుతుంది. కనుక ఆ కేకను మనం వినలేకపోతున్నామా? ఈ రోజుల్లో అన్నీ వింటాం. ఈ రోజుల్లో సెల్ ఫోన్లో మాట్లాడితే వింటాం, టీవీలో వచ్చేవి వింటాం, మనుషులు మాట్లాడే మాటలు వింటాం, మరి పొలిటీషియన్స్ మాట్లాడితే వింటాం, అన్ని మాట్లాడితే వింటాం. కానీ దేవుని మాట వినమా? అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు బిగ్గరగా కేక వేసి ఆ యొక్క
ఆ యొక్క కొండంతా దద్దరిల్లినట్లు అక్కడ జరిగింది. ఆ మరణం త్వరత ఆయన యొక్క ప్రాణం విడిచిన తర్వాత అక్కడ 7 ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. అక్కడ మీరు చదివినట్లయితే మరి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 51, 52 వచనాల్లో నేను చిన్నగా చెప్తాను, త్వరగా చెప్తాను. మరి యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగించుకున్న తర్వాత జరిగినటువంటి అద్భుతాలు ఏంటంటే, లోకమంతా చీకటిగా ఉంది. చంద్రుడు మరి సూర్యుడు కూడా తన వెలుగునివ్వటానికి ఇష్టపడలేదు, చీకటి కమ్ముకుంది. దేవాలయపు తెర 2కు చినిగిపోయింది. 3 భూమి వణికింది, భూమి కూడా భయపడిందంట యేసు ప్రభు యొక్క మరణాన్ని కొరకు. ఆ తర్వాత బండలు బద్దలయ్యాయి. మరి డైనమైట్ పెట్టి ఆ కొండలను పగలగొట్టినా కూడా పగలైనటువంటి ఆ కొండలు, ఆ రాళ్ళు, ఆ బండలు యేసు ప్రభు చనిపోతే ఏ శబ్దం లేకుండా, ఏ మెషిన్ లేకుండా పగిలిపోయాయి. ఆ తర్వాత చూసినట్లయితే మరి సమాధులు తెరవబడ్డాయి. ఆ సమాధులు తెరవబడిన తర్వాత నిద్రించినటువంటి ఆయనను పరిశుద్ధులుగా జీవించినటువంటి వారు, నీతిమంతులుగా జీవించినటువంటి వారందరూ శరీరములతో లేచి సమాధులలో నుండి బయటికి వచ్చి, ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. చనిపోయిన వారు లేచారు, అందరు కాదండి, నీతిమంతులు మాత్రమే, పరిశుద్ధులు మాత్రమే అక్కడ జరిగినటువంటి సంఘటన. కనుక ఇన్ని అద్భుతాలు జరిగాయి. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చేసి ఉంటాడు దేవుడు. పుట్టినది మొదలుకొని అనారోగ్యంగా ఉన్నప్పుడు నీకున్నటువంటి శ్రమలు, బాధలు, ఇరుకులు, శోధనలు అన్నిట్లో కూడా దేవుడు నమ్మకంగా నడిపిస్తున్నప్పుడు నీవు ఆయనను చూడలేకపోతున్నావా? ఆయన కేక నువ్వు వినలేకపోతున్నావా? ఆయన దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ కేక నీ హృదయాన్ని తాకాలి. ఆ కొండను బద్దలు చేసింది, ఈ రోజు నా కేక నీ హృదయాన్ని బద్దలు చేయాలి. అటువంటి కేక నువ్వు వింటేనే నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు, నీ పద్ధతులు మార్చుకోగలుగుతావు, నీ ఆలోచన విధాన్ని మార్చుకోగలుగుతావు, నీ క్రియలను నువ్వు మార్చుకుంటావు. కనుక నీ జీవితం ఈ కేకతో నువ్వు మారాలి. ఆ కేక నీకు వినబడిందా? అర్ధరాత్రి వేళ కేక వస్తుంది. 10 మంది కన్యకల ఉపవాదం మనం చూస్తాం. కొందరు నిద్రపోతూ ఉంటారు, కొందరు మెలకువగా ఉంటారు. మెలకువగా ఉన్నటువంటి వారిలో నువ్వు ఉన్నావా? సిద్ధపడినటువంటి వారిలో నీవు ఉన్నావా? లేదా నీ దివిటీలను నువ్వు సరిచేసుకొని నీవు వెలిగించుకుంటున్నావా? నీ ఆత్మని వెలిగించుకుంటున్నావా? ఒక్కసారి మనకి ఎవరికి వారే మనము పరీక్షించుకుందాం. కనుక ఒక్కరు కూడా ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కనుక ఆ కేకని ఈ రోజున పెద్ద కేక, గొప్ప కేక వేసి నీ హృదయం పగిలేటట్టు ఆయన కేక వేస్తుంటే నువ్వు ఆ కేకకు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు నీకు రక్షణ వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నేను కౌగిలించుకుంటాడు, నిన్ను దీవెనలు ఇస్తాడు, నిత్య జీవానికి ఆయన నిన్ను నడిపిస్తాడు. కనుక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.